హలో వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీస్. మీరు కనుక ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలానే ఈ స్టోరీపై మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక కథలోకి వెళ్దామా? వీడియో చూస్తున్నందరూ కింద కనిపిస్తున్న హైపాప్షన్కి వీడియోని ఎంకరేజ్ చేయండి. కాలిపోయిన తన ఇంటి ముందుకు వచ్చిన సిద్ధు చీకటి కరిగిపోయే వరకు ఏడుస్తూనే ఉంటే ఆ చీకటిలో కొండంత పరువు మోస్తున్న తనని ఓదార్చడానికి ఏ ఒక్కరూ లేరు. ఆ అవమాన భారంతో ప్రేమను కోల్పోయిన నరకాన్ని అనుభవిస్తున్న ఆ గుండెకి ఎటువంటి ఆలంబన లేదు. సిద్ధు ఒంటరిగా ఉన్నాడని తెలియడమే మిగిలిన కొన ఊపిరి కూడా తీసేయాలని నిశ్చయించుకున్న భూపేంద్ర ఇంటి నుంచి బయలుదేరుతూ అంతా అయిపోయింది. ఇక వాడు బ్రతికినా చచ్చినా ఎవ్వరికీ పట్టదు. ఏ ఒక్కరూ వాడి గురించి ఆలోచించరు. కుటుంబం పోయింది. కుటుంబం మీద పరువు మర్యాద, ఊరి వాళ్ళ నమ్మకం పోయింది. కాస్తో కూస్తో వాడికంటూ నిల్చున్న జాలి దయ కూడా నేను లేకుండా చేసేశాను. ఇక వాణ్ణి కూడా శాశ్వతంగా తప్పిస్తే వాణ్ణి ప్రేమించి మోసపోయిన మయూరి చచ్చే వరకు నా కొడుకు కాళ్ళ కింద బానిసలా పడుంటుంది. ఇక రాతోడు వంశానికి నా కొడుకే సర్వ హక్కుదారుడు అంటూ పొంగిపోతున్న భూపేంద్ర తన వెన్నంటే వస్తున్న మృత్యువుని పసిగట్టలేకపోయాడు. ఊరి పొలిమేర చేరేసరికి రోడ్డు మీద అడ్డంగా ఆవుల మంద ఉండడంతో భూపేంద్ర ఇంకా తనని ఫాలో అయి వస్తున్నా బండి ఆగిపోతే దారి దొంగలు, బండి వెనక్కి తిప్పు అని భూపేంద్ర అరుస్తూ ఉండగానే ఆవుల మంద నుంచి దూసుకొచ్చిన దారి దొంగలు రెండు కారద్దాలు పగలగొట్టుకొని పొగ కక్కుతున్న పచ్చటి ఆకుల కట్టను కారులోకి వేసేసి ఒక్క భూపేంద్ర మొహానికి మాత్రం ముసుగు వేసి బయటకు లాగేశారు. ఆ పొగ పీల్చిన మనిషి మెదడు క్షణాల్లో మొద్దుబారి ఒంట్లో సత్తువ చచ్చిపోతుంది. మిగిలిన వాళ్ళు కారు దిగకుండా లోపల పొగ బయటకు రాకుండా పెద్ద పెద్ద చక్రాలతో కారు డోర్స్ ని అదిమి పెట్టి అడ్డుగా నిలబడటం అంతా క్షణాల్లో జరిగిపోతే ఒక్క భూపేంద్ర తప్ప మిగతా అంతా మత్తులో పడిపోయారు. దొంగలు ఎవ్వరి మీద దాడి చేయాలన్నా, ఏ ఇంట దొంగతనం చేయాలన్నా ఇదే పద్ధతి అనుసరిస్తారు. ఏ ఒక్కరి ప్రాణాలు తీయరు. తమకు కావలసింది మాత్రమే దోచుకుపోతారు. భూపేంద్రను లాక్కుపోయి నేల మీద పడేసి ఉన్న ఒక తుంగ ముద్దు పైన పడుకోబెట్టి దానికి కదలకుండా తాళ్లతో కట్టేసిన దొంగలు ముఖానికి ఉన్న ముసుగు తీసి మల్హోత్రా ఇంటి నుండి కాచేసిన బంగారం డబ్బు గురించి అడిగితే పొగరు పట్టి ఉన్నవాడు చెప్పకపోగా ఎదురు బెదిరిస్తే వాలుగా శరీరం మొద్దు మీద పెట్టి కట్టడంతో ఒక్కొక్క వేలు నరుకుతూ భూపేంద్రకి బ్రతికుండగానే నరకం చూపించి నిజాలు కనుక్కున్న దొంగలు కదలటానికి మెదలటానికి లేని భూపేంద్రని అలా కట్టేసిన మొద్దుతో సహా అడవిలో వదిలేస్తే నరికేసిన కాలి వేళ్లు, చేతి వేళ్ల నుండి కారుతున్న రక్తం క్రూర మృగాలను ఇట్టే ఆకర్షించింది. దిక్కులు పిక్కటిల్లేలా కాపాడమని అరుస్తున్న భూపేంద్ర చుట్టూతా ఒక తల్లి పులి దాని పిల్లలతో సహా వచ్చి చేరితే ఆ పులిని చూసి భయపడి కాస్త దూరంగా కాచు కూర్చున్నాయి నక్కలు. మిగిలిన మాంసం తినే జంతువులు చచ్చిన తమ్ముడికి దహన సంస్కారాలు కూడా చేయకుండా ఆ రోజు పులి లాక్కెళ్ళిందని సంతోషపడ్డ భూపేంద్ర కళ్ళ ముందు మృత్యువు పులి రూపంలో గాండ్రేస్తూ ఉంటే పై ప్రాణాలు పైనే పోయాయి. మహేంద్ర ప్రాణం పోయాక మాంసం తినే జంతువులకు ఆహారంగా మారి వాటి ఆకలి తీరిస్తే ప్రాణం వదిలిన ఆ శరీరానికి పులి నొట్ట పడ్డ నొప్పి తెలియదు. తన ఆహారం కదలకుండా పారిపోకుండా మొద్దు మీద ఆహ్వానిస్తూ ఉంటే చంపి తినే కష్టం కూడా లేకుండా వాడి పొట్ట నుంచి పీకిన మెత్తటి మాంసపు ముక్కని ముందు తన పిల్లలకు పెట్టింది తల్లి పులి. మెత్త మెత్తగా ఉన్న శరీరం అంతా ముక్కలు ముక్కలుగా పీకి పిల్లల కడుపు నింపి ఆ తర్వాత తన కడుపు నింపుకొని పక్కకు పోయి పడుకున్నాక నక్కలు, తోడేళ్లు, మిగతా జంతువులు వచ్చి పీకు తినడం మొదలుపెట్టాయి. ఏ జంతువు నోటికి వాడి గుండె చిక్కిందో కానీ ఆ క్షణం వరకు అరుస్తూనే భయంకరమైన నరకం అనుభవించిన భూపేంద్ర చావు అత్యంత నొప్పితో కూడిన నరకప్రాయం. ఆఖరి ఊపిరి వదిలేటప్పుడు వాడికి తెలిసుండాలి వాడు చేసిన తప్పులకి వాడి చావు ఈ విధంగా రాసిపెట్టుందని. సిద్ధు ఆ రాత్రి చీకట్లోనే తన దగ్గర మిగిలిన డబ్బుతో ఊరు వదిలి వెళ్ళిపోయాడు. ఆఖరి నిమిషం వరకు తను పుట్టి పెరిగిన మట్టిని తడిపేసేలా రోధించిన సిద్ధుకి ఆ ఊరు దాటిపోవడమే సరైన నిర్ణయంగా తోస్తే విశ్వంని పెళ్లి చేసుకోవడానికి మయూరి ఒప్పుకోవడం, అందరినీ కోల్పోయి ప్రాణాలతో పోరాడుతున్న తనని ఎన్ని రోజులు చూడటానికి రాకపోవడం సిద్ధు మనసుని అత్యంత దారుణంగా గాయపరిచింది. అక్కడే ఉండి మయూరిని బాధ పెడుతూ అందరూ తన కుటుంబాన్ని అవమానంతో మాట్లాడేది వినడం కన్నా అన్నిటికీ దూరంగా వెళ్ళిపోవడమే మంచిది అనుకున్నాడు సిద్ధు. ఇంకా తెల్లవారలేదు.
కాపల వాళ్ళ అరుపులకి కిందకి వచ్చిన రఘువీర్ వాళ్ళు చెప్పింది విని మయూరిని జాగ్రత్తగా చూసుకోమని చెప్పి భూపేంద్ర ఇంటికి పరుగులు పెడితే అమ్మవారి నగలు ఇంకా డబ్బు అంతా తన ఇంటి రహస్య గదిలో దాచిన భూపేంద్ర ఇంటి మీద దాడి చేశారు దొంగలు. ఇంటిలో ఉన్న ఏ ఒక్క మనిషికి ఎటువంటి హాని జరగకపోయినా ఇంట్లో విలువైన వస్తువు ఒక్కటి కూడా మిగల్లేదు. విశ్వక్కి కబురు పెట్టమని చెప్పి భూపేంద్ర భార్యని తన ఇంటికి తీసుకొచ్చిన రఘువీర్ వాడితో ఆ రోజు రాత్రి ఉన్న మనుషులు ఇచ్చిన సమాచారం ప్రకారం జాడ తెలియని భూపేంద్ర గురించి వెతికించినా ప్రయోజనం లేకుండా పోయింది. ఆ రోజు మహేంద్ర చెప్పులు, తన ఒంటి మీద పెళ్లి బట్టలు, ఇంకా వరమాల మట్టి చేస్తే ఈ రోజు జంతువులన్నీ పీకు తినగా మిగిలిన శరీరం కుళ్ళి పురుగులు పట్టి రాబందులకు ఆహారంగా మారింది తప్ప తమ్ముడికి దక్కిన ఆ చిన్నపాటి అదృష్టం కూడా ఈ నికృష్టుడికి దక్కలేదు. భూపేంద్ర మరణం పద్మినిని చాలా బాధ పెడితే విశ్వక్ ఇప్పుడు వెళ్తే ఇక తిరిగి రాడు, వచ్చే అవకాశం కూడా లేదని నిర్ణయించుకున్న పద్మిని వాడికి చెప్పాల్సింది మొత్తం చెప్పి పంపించింది. ఇది జరిగిన వారానికి చిత్రవతి సాయంతో దుర్గిని హవేలికి పిలిపించి సిద్ధు గురించి అడిగిన మయూరికి తండ్రి చెప్పినా తన కళ్ళలో జరుగుతున్నది చూసినా ఎందుకో మనసు సిద్ధు విషయంలో అంగీకరించడానికి సిద్ధంగా లేకుంటే తండ్రి చెప్పింది నిజం చేస్తూ తన ఇంటి దగ్గర సిద్ధు వదిలేసిన గోల్డెన్ మౌత్ ఆర్గన్ మయూరి చేతిలో పెట్టింది దుర్గి. తెల్లారి వెళ్తే ఇది మాత్రమే దొరికింది అని ఏడుస్తూ చెప్తున్న దుర్గిని, మీరందరూ హాస్పిటల్లోనే ఉన్నారు కదా, సిద్ధు డబ్బులు తీసుకున్నాడా అని రెప్పరెప్పడాడుతున్న ఆశతో అతి కష్టంగా మయూరి ప్రశ్నిస్తే, ముందు తీసుకోలేదు దీది, చాలా గొడవ చేశాడు. ఆ డబ్బులు తీసుకొచ్చిన అతను తిరిగి పట్టుకుపోయాడు. ఇలా 2 సార్లు జరిగింది. ఆ తర్వాత మీ నాన్నగారు సిద్ధుబాబుని చూడటానికి వచ్చినప్పుడు అమ్మవారి నగలు ఇంకా ఊరి వాళ్ళ డబ్బులు ఇచ్చేస్తానని చెప్పారు. అప్పుడు కూడా సిద్ధుబాబు చాలా గొడవ చేశాడు. దొంగలు పట్టుకుపోయిన దానికి మా నాన్న బాధ్యత వహించారు అని. ఆ తర్వాత ఏం జరిగిందో తెలీదు. ఎప్పుడు మా అయ్యగారితోనే పనిచేసేవాళ్ళు సిద్ధుబాబును వదిలేసి వెళ్ళిపోయారు. ఆ తర్వాత సిద్ధుబాబు పట్నం పోయి ఆస్తులన్నీ మీ నాన్నగారికే చాలా ఎక్కువ డబ్బు కమ్మి ఆ డబ్బు తీసుకొచ్చి మళ్ళీ మీ నాన్నగారికే ఇచ్చాడని ఈ మధ్యలో నీ గురించి భయపడే సిద్ధుబాబు అడిగినంత డబ్బు ఇచ్చారని చాలా మాటలు వచ్చాయి. ఏది జరిగినా పెద్దవాళ్ళంతా పెద్దవాళ్లే, వాళ్ళు బాగుంటారు, ఇక్కడ కాకపోతే వాళ్ళ డబ్బులతో మారో చోటుకి పోయి వ్యాపారాలు చేసుకుంటారు, చక్కగా బతుకుతారు, మనలాంటి కూలి బతుకులే మట్టిలో కలిసిపోతాయని అమ్మాయి ఏడుస్తూ చెప్పింది అంటూ దుర్గి ఏడుస్తూ చెప్తూ ఉంటే మయూరిలో మిగిలి ఉన్న ఆ సన్నని ఆశ కూడా పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. వాడికి వాళ్ళ నాన్న తెలివితేటలున్నాయి. ఎక్కడైనా ఎలాగైనా వ్యాపారం చేసుకుని బతుకుతాడు. వ్యాపారం చేసే వాళ్ళకి ప్రతిదీ వ్యాపారంలానే కనిపిస్తుంది. అటువంటి వాడిని నమ్మి నా ఇంటి గడప తొక్కనివ్వడమే నేను చేసిన తప్పు అంటూ రఘువీర్ ఆ రోజు కోపంలో భూపేంద్రలో అరిచిన మాటలు మయూరి మనసులో బలంగా నాటుకుపోయాయి. తెలియకుండానే వ్యాపార సంపద కోసం పరుగులు పెట్టే వాళ్ళ మీద పూర్తిగా అసహ్యం పుట్టుకొచ్చేసింది మయూరిలో. భర్తను కోల్పోయిన భూపేంద్ర భార్య తిరిగి కోలుకోకుంటే ఆవిడికి కావలసిన వైద్యం చేపిస్తూ విశ్వ బాధ్యత తీసుకున్న రఘువీర్ మరో పక్క కూతుర్ని కనిపెట్టుకునుంటూనే భూపేంద్ర వదిలి వెళ్లిన వ్యాపారాలను నెమ్మదిగా నిలబెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇలాగే మరొక నెల గడిచిపోతే ఆ రోజు మయూరి ఒళ్ళు తెలియని జ్వరంతో గది దాటి బయటకు రాలేదు. ముందు రోజు కూడా కాస్త ఇబ్బంది పడుతున్న కూతుర్ని కనిపెట్టుకునే ఉన్న రఘువీర్ ఆ రోజు డాక్టర్ని పిలిపించడంతో చెక్ చేసిన డాక్టర్ తను తల్లి కాబోతోందని చెప్పడమే రఘువీర్ లోకం స్తంభించిపోయింది. తన కూతురి సంతోషం కన్నా ఏది ఆలోచించని రఘువీర్ ఆ పిండాన్ని అప్పుడే కరిగించేయమని డాక్టర్ని ఆదేశించినట్టే చెప్తే మయూరి ఆరోగ్యం సపోర్ట్ చేయదని తేల్చి చెప్పిన డాక్టర్ 1 వారం సమయం పెట్టి వెళ్లారు. రఘువీర్ ఈ విషయం కూతురికి చెప్పకపోవడంతో పాటు మరొక చెవికి కూడా చేరనివ్వకుంటే డాక్టర్ మాట్లాడేటప్పుడు విన్న చిత్రవతి మయూరి కళ్ళు తెరిచిన తర్వాత తనకు ఆ విషయం చెప్పింది. పూర్తిగా అమ్మతనం అంటే ఏంటో తెలియని 16 ఏళ్ల వయసుకి ఒక పక్క తల్లి కాబోతున్న ఉద్వేగం, మరో పక్క అందుకు కారణమైన సిద్ధు తనతో లేకపోవడం ఒకేసారి మయూరి మీద దాడి చేస్తే 2 రోజులు గడిచినా తండ్రి దీని గురించి తన దగ్గర మాట్లాడకపోవడం మయూరిలో ఆ బాధను మరింత పెంచింది. సిద్ధు వదిలి వెళ్ళింది మొదలు గది దాటి బయటకు రాని మయూరి ఆ రోజు తండ్రితో మాట్లాడటానికి రఘువీర్ గదికి వచ్చింది.
ఎంత నీరసం మీద ఎందుకురా వచ్చావు అని ప్రేమగాని దగ్గరికి తీసుకుని కూర్చోబెట్టిన రఘువీర్ కూతురి పక్కనే కూర్చుంటూ తినడానికి ఏమైనా తీసుకురమ్మని పని మనిషిని పురమాయిస్తే, మీకు నా మీద చాలా కోపంగా ఉంది కదా నాన్నగారు అని తల్లి కాబోతున్న తన పరిస్థితి దృష్టిలో పెట్టుకుని కన్నీళ్లు తొలగింది మయూరి. నా బంగారం మీద నాకు ఎప్పటికీ కోపం రాదు. నిన్నిలా ఏడిపిస్తున్న కారణాల మీదే నాకు పట్టరాని కోపం. మరేం పర్వాలేదు, కొద్ది రోజులకి అన్ని సర్దుకుంటాయి అంటూ సున్నితంగా కూతురి తల నిమురుతూ చెప్పిన ఆ తండ్రి చేతిని పట్టుకుని, నేను సిద్ధుని చాలా ప్రేమించాను నాన్నగారు అంటూ చెప్పింది కన్నీళ్లు జారుతున్న తన మొహం ఆ తండ్రి చేతిలో దాచుకుంటూ. నాకు తెలుసు, అందుకే ఇప్పుడు ఇంతటి నరకం నిన్ను చుట్టేస్తోంది. నా బిడ్డ నా కళ్ళ ముందే ఎవడో అనామకుడి కోసం, అర్హత లేని వాడి కోసం ఏడుస్తూ ఉంటే ఏమి చేయలేకపోతున్నాను. నా బంగారం సంతోషంగా ఉండాలి, జీవితాంతం అన్ని సుఖాలతో సంతోషాలతో ఉండాలి. ఆ దౌర్భాగ్యుడి జ్ఞాపకాలు, గుర్తులు, ఆలోచనలు నీ నుంచి శాశ్వతంగా తీసేయి. ఏది ఉండడానికి వీల్లేదు అంటూ కూతురి కన్నిటికి వస్తున్న కోపంతో రఘువీర్ ఆవేశంగా చెప్తూ ఉంటే, లేదు నాన్నగారు, వాడు నాతో ఉన్నంత వరకే నా మీద ప్రేమ చూపించి వాడి అవసరానికి నా ప్రేమను అమ్మేసి వెళ్ళిపోయి ఉండొచ్చు. కానీ నేను అలా కాదు. నా ప్రేమలో ఎటువంటి మోసం లేదు. నా ప్రేమలో ఎటువంటి కల్మషం లేదు. నేను సిద్ధిని ప్రేమించాను నాన్నగారు. మీ తర్వాత మీ అంతగా ప్రేమించింది సిద్ధుని మాత్రమే. వాడు చేసిన అదే తప్పు, ద్రోహం నేను చేయలేను. నా ప్రేమ నాకు కావాలి నాన్నగారు. నేను నిజంగా ప్రేమించాను. నేను బ్రతికుండగా దాన్ని నా నుంచి తీసేయలేను అంటూ తల్లడిల్లిపోతూ చెప్తున్నా కూతురి తల గట్టిగా బిగించి, ఇంకా నీకు వాడిపిచ్చి తగ్గనే లేదు మయూరి. స్వచ్ఛమైన నీ మనసును అన్ని విధాలా గాయం చేశాడు. ఇంకా నీ జీవితం కూడా వాడి వల్ల నాశనమైపోతూ ఉంటే నేను చూస్తూ ఊరుకోలేను. నీకు ఇష్టమైనా లేకపోయినా, నువ్వు అంగీకరించినా అంగీకరించకపోయినా, వాడి జ్ఞాపకాలన్నిటినీ నీ భవిష్యత్తు నుంచి నేను చెరిపేస్తాను అంటూ రఘువీర్ మొదటిసారి కూతురు మీద గట్టిగా కోపడ్డారు. అంతే, ఆ మరుక్షణం తన ఎదురుగా ఉన్నది తండ్రి అని కూడా మర్చిపోయిన మయూరి ఆ తండ్రి చేతులను తోసేసి లేచి దూరంగా వెళ్ళి, మీ ఆలోచన నాకు పూర్తిగా అర్థమైంది. నేను తల్లిని కాబోతున్న విషయం డాక్టర్ మీకు చెప్పినా మీరు నాకు ఇప్పటి వరకు చెప్పలేదు. కనీసం బాధతోనూ కోపంతోనూ నా భవిష్యత్తు గురించిన భయంతోనూ మీరు ఏదో ఒకటి నాతో మాట్లాడేవారు. అది కూడా చేయలేదు అంటే ఇదే కదా మీ నిర్ణయం? నా భవిష్యత్తు గురించి మీకు మీరుగా నిర్ణయం తీసుకున్నారా అంటూ నిలదీస్తూ ఉంటే, అవును తీసుకున్నాను, ఇదే నా నిర్ణయం. తెలియని తనంతో నువ్వు చేసిన తప్పు, నీ భవిష్యత్తును బలి తీసుకుంటుంటే నేను చూస్తూ ఊరుకోలేను. నా బంగారు తల్లి సంతోషంగా ఉండాలి, దానికోసం అంటూ రఘువీర్ చెప్తూ ఉండగానే, నాన్నగారు అంటూ గది మొత్తం దద్దరిల్లేలా అరిచిన మయూరి కోపం రఘువీర్ గొంతును కట్టేసింది. ఆ విధంగా మీరు చేయాల్సి వస్తే ముందుగా నా ప్రాణం నా నుండి తీసేయండి. ఒకవేళ నాకు తెలియకుండా మీరు ఏదైనా చేసినా సరే ఆ తర్వాత నేను ప్రాణాలతో ఉండను. ఎందుకంటే నేను తప్పు చేయలేదు. నా బిడ్డ నేను చేసిన తప్పుకు ప్రతిరూపం కాదు. ఇది నా ప్రేమ. సిద్ధు మీద నేను పెంచుకున్న ప్రేమకు ప్రతిరూపం. తప్పు చేసింది వాడు నాన్న. నా ప్రేమను మోసం చేసి అమ్ముకొని వెళ్ళింది వాడు. ఇప్పుడు నా ప్రేమని నా నుంచి దూరం చేసే ప్రయత్నం మీరు చేస్తే వాడికి మీకు తేడా ఉండదు. అదే తప్పు నాతో చేయించాలని కూడా చూడొద్దు. ఇది నా ప్రేమ, కేవలం నా ప్రేమ మాత్రమే. నా ప్రేమ నాకు కావాలి. నేనెవ్వరి కోసం, దేనికోసం దీన్ని వదులుకోను అని అరుస్తూనే కళ్ళు తిరిగి పడిపోయింది మయూరి. ఈసారి భయపడి పరుగులు పెట్టని రఘువీర్ సోయ లేకుండా నేల మీద కుప్పల పడిపోయిన కూతుర్ని చూస్తూ మోకాళ్ళ మీద జారిపోయి గుండెలు పగిలేలా ఏడ్చారు. తెలుసు, కూతుర్ని తను ఎలా పెంచింది రఘువీర్కి చాలా బాగా తెలుసు. మయూరి సోయన లేదు కనుక ఇప్పుడు తన చేతిలో అవకాశం ఉంది అని ఆ అవకాశాన్ని వినియోగించుకుని తను అనుకున్నది చేసిన మరుక్షణం మయూరి నిర్ణయం శాశ్వతంగా తనని ప్రపంచంలో లేకుండా చేస్తుందని తెలిసిన రఘువీర్, ఆ మొండితనం, ఆ పంతం నా రక్తంలోనే ఉంది అంటూ కుంగిపోయిన రఘువీర్ నెమ్మదిగా కూతుర్ని పరుపు మీదకి చేర్చి ఆ రాత్రి మొత్తం ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చారు. పెళ్లి కాని ఆడపిల్ల తల్లి కావడం సమాజానికి విరుద్ధం. ఆ విధంగా జరిగితే మయూరి భవిష్యత్తుకు విలువుండదు. ఆ
అవమానాల మధ్య కూతురి భవిష్యత్తు ఎంత దారుణంగా ఉంటుందో తెలిసిన రఘువీర్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న భూపేంద్ర భార్యతో మాట్లాడి విశ్వక్ మయూరి ఇద్దరికి పెళ్లి చేయాలనుకున్నది చెప్తే తను పోయేలోపు ఆ శుభకార్యం జరిగితే చూసి సంతోషంగా వెళ్ళిపోతానని ఆమె కన్నీళ్లతో రఘువీర్ చేతులు పట్టుకుంటే మయూరి మాత్రం ఒప్పుకోలేదు. చస్తాను అని బెదిరించకపోయినా సిద్ధు తప్ప తన జీవితంలో మరొక వ్యక్తిని ప్రేమించలేను, పెళ్లి చేసుకోవాలని తెగేసి చెప్తే ఈ రోజున్నట్టు రేపుండదు. నేననేది లేని రోజు నీకు నీ భవిష్యత్తుకి ఒక తోడు కావాలి. విశ్వక్ అన్ని విధాల అర్హత ఉన్నవాడు. ఇంకా నిన్ను జాగ్రత్తగా చూసుకుంటాడు. నీకోసం నీ కడుపులో పిండాన్ని బ్రతకనిస్తున్నాను. నా కోసం ఈ పెళ్లి జరిగి తీరాలి అంటూ శాసించారు రఘువీర్. ఆ తండ్రి శాసనానికి ఆ రోజు నుంచి మయూరి తండ్రితో మాట్లాడటం మానేస్తే అదే మయూరి అంగీకారంగా మారింది. మయూరి అంగీకరించడంతో ఒకసారి కలకత్తా వెళ్లి చుట్టాలకి తన స్నేహితులకి పెళ్లి గురించి చెప్పొస్తానని విశ్వక్ రఘువీర్ని పర్మిషన్ అడిగితే అందరినీ పెళ్లికి రమ్మని చెప్పు. అలాగే నీ చదువు కూడా పూర్తి చేయాలి. మన వ్యాపారాలన్నీ ఇక మీదట నువ్వే చూసుకోవాలి. అందుకు కావలసిన అన్ని అర్హతలు నువ్వు సాధించాలి అంటూ విశ్వక్కి చెప్పి పంపించారు రఘువీర్. మయూరి తల్లి కాబోతున్న విషయం ఆ క్షణం తెలియని విశ్వక్ పెళ్లి గురించి అందరికీ చెప్పి సంతోషపడితే నా అన్నని తక్కువ అంచనా వేయొద్దు. అది నా రక్తం, నా మేనకోడలు. రాథోడ్ పౌరుషం దానిలో అలాగే ఉంది. ఖచ్చితంగా మయూరి ఇష్టంగా ఈ పెళ్లికి ఒప్పుకోదు. దీని వెనక ఇంకా ఏదో ఉంది. అది తెలుసుకునే ప్రయత్నం చెయ్యి. నువ్వు చదువుకోవాలి అని చెప్పిన నా అన్న నీతో పాటు నీ పెళ్ళాన్ని కూడా పంపిస్తున్నాడో లేదో పూర్తిగా తెలుసుకో అంటూ తనలో ఉన్న అనుమానానికి విశ్వక్ను ప్రిపేర్ చేసి పంపించింది పద్మిని. ఊరందరి ముందు గొప్పగా పెళ్లి చేద్దామనుకున్న రఘువీర్కు మయూరి ఆ అవకాశం ఇవ్వకుండా తనకి, తన ఆరోగ్యానికి, తన కడుపుల బిడ్డకి ఏ విధమైన ఇబ్బంది కలిగినా ఊరుకోనని గట్టిగా తేల్చి చెప్పడంతో మరొక దారి లేక అటు భూపేంద్ర చనిపోయి ఉండడం, ఇటు కాబోయే అత్తగారు హాస్పిటల్లో ఉండడం అన్నిటినీ కారణాలుగా చూపించి అయిన వారి మధ్య కాళికాదేవి ఆలయంలోనే పెళ్లికి ఏర్పాటు చేశారు రఘువీర్. అసలు ఏ మాత్రం హడావిడి ఆర్పాటం లేని తన పెళ్లికి విసుగు చెందిన విశ్వక్ అవకాశం కోసం ఎదురు చూస్తూ ఒక సాయంత్రం కిందకి వచ్చిన మయూరిని ఎందుకు సంతోషంగా లేవు, ఎందుకు ఇదివరకట్లా నాతో మాట్లాడటం లేదు అంటూ నెమ్మదిగా కదిలిస్తే ఏమనుకుందో ఏమో తన తల్లి కాబోతున్న విషయం, దాని వలన తండ్రి తీసుకున్న నిర్ణయం అన్ని కుండబద్దలు కొట్టింది మయూరి. దెబ్బకి గుండె ఆగిపోయినట్టు విశ్వక్ కూలబడితే నీకిష్టం లేదని నాన్నగారికి చెప్పేసే అంటూ విశ్వక్ని రెచ్చగొట్టి తన ప్రమేయం లేకుండానే ఈ పెళ్లి ఆగిపోయేలా మయూరి ప్రయత్నం చేస్తే వాడి దుర్బుద్ధి ఇంకా మయూరి మీద ఉన్న వాడి కోరిక ఆ పని చేయనివ్వలేదు. తప్పు వాడు చేశాడు. ఊరందరూ అన్నట్టు ఏదైనా జరగనివ్వు. కానీ నీ విషయంలో ఇలా చేయడం కరెక్ట్ కాదు. ఈ విషయం బయటకు తెలిస్తే మావయ్య గారు తట్టుకోలేరు. మన ఇంటి పరువు పోతుంది అంటూ విశ్వక్ సానుభూతి కథలల్లటం మొదలు పెడితే ఇప్పటి వరకు మన స్నేహితులం మాత్రమే. అలా ఉండేటట్టయితే మన పెళ్లి. నేను నిన్ను భర్తగా ఎప్పటికీ చూడలేను. నువ్వు నన్ను భార్యగా ఎప్పటికీ చూడకూడదు. ఇలా నీకు ఇష్టమైతేనే ఈ పెళ్లి జరుగుతుంది. ఇది కూడా మా నాన్నగారి కోసం. ఈ కోట దాటి సిద్ధు కోసం వెళ్ళగలిగిన నేను ఈ ఊరు దాటి కూడా వెళ్ళి దర్జాగా బ్రతకగలను. ఆలోచించుకొని చెప్పు అంటూ రాణి లెక్క ఆర్డర్ వేసింది మన జేజమ్మ. మరి జేజమ్మ ఇచ్చిన అవకాశాన్ని తండ్రిలాగే దుర్బుద్ధి మయూరి మీద పిచ్చి కోరిక ఉన్న విశ్వక్ చేజారనిస్తాడా? అసలు పుట్టిన వెంటనే రుద్ర మీద దాడి చేయించింది ఎవరు? ఆ తరంలో భూపేంద్ర రఘువీర్ని ఏమార్చి మయూరి జీవితంతో ఆడుకుంటే ఈ తరంలో తండ్రి బాటలో నడుస్తున్న విశ్వకి కూడా చివరికి తండ్రికి పట్టిన గద్దె పడుతుందా? కర్మ ఎవ్వరిని వదలదని మరోసారి నిరూపితం కానుందా? ఏం జరుగుతుందో తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బై ఫ్రెండ్స్.